హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో వైరాగ్యం గిరాగ్యం అని చెప్పినాను కదా, దాని గురించి కూడా కొన్ని చెప్తాను. నేను ఎండిపోయిన కొత్తిమీర వేస్తున్నా చూడండి. ఎండబెట్టిన కొత్తిమీర, ఎండిపోయినది కాదు. తెచ్చుకున్న కొత్తిమీర ఆకులన్నీ దులిపేసి ఆరబెట్టుకుంటే టైం ఉన్నప్పుడు, అంటే వేస్ట్ చేయకుండా కొత్తిమీరను ఇలా మళ్ళీ ఎప్పుడన్నా సాంబార్లోకి దేంట్లోకి లేకపోతే వాడుకుంటుంటాను. మళ్ళీ ఈ టిప్పు ఎవరికైనా నచ్చితే ఫాలో అవుతారని చెప్తున్నా. ఇంకా మా పిల్లలు నా రూమ్ కోసమని ఒకటి లాండ్రీ బ్యాగ్ తెచ్చారు, బాస్కెట్. ఇది అన్బాక్సింగ్ వీడియో, అంటే షార్ట్లో ఒక రోజు పెడతాను, జస్ట్ చూపించాను. నేను సదరన్ సూపర్ మార్కెట్లో బియ్యప్రవ్వ తెచ్చుకున్నాను కదండి. బియ్యప్రవ్వను చింతపండు పులిహోర లాగా లేదా నిమ్మకాయ పులిహోర లాగా వండుకోవచ్చండి. సేమ్ అన్నం ఎలా ఉడకబెడతామో ఎసురు కాగిన తర్వాత మీరు ఆ పురుగు చూడండి ఎంత ఉందో తీసేస్తున్నాను. కొన్నప్పుడే ఉండింది, అది షార్ట్లో చూసింటారు. ఎందుకంటే మనకు ప్యాకెట్స్లోనే వచ్చేస్తాయి, మనం చూసుకోకుండా డబ్బాలో వేసుకుంటాము, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ 1కి 2 ఎసురు పెట్టేసి నీళ్లు మసిలిన తర్వాత కొంచెం నూనె వేసి ఆ రవ్వ వేసి కలిపేసి ఆఫ్ చేసి కుక్కర్లో పెట్టాలండి. విడిగా మగ్గించాను, కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా తర్వాత మళ్ళీ ప్లేట్కి వేసి అంత చల్లార్చి చక్కగా చింతపండు పులిహోర కలిపాను. ఇది ఎప్పుడు కలిపాను అంటే ఉగాది తర్వాత కలిపినది. అది కూడా నాకు ఎలా గుర్తంటే ఈ వీడియోతో పాటు 2 భక్షాలు కనిపించినాయి. అప్పుడు అర్థమైంది ఇది అప్పుడు చేసిన వీడియోనా అనేసి. చాలా బాగుంటుంది ఇలా చేసామనుకోండి. పొద్దున బ్రేక్ఫాస్ట్కు లంచ్కు ఇవ్వచ్చు. పండగలప్పుడు మనం నార్మల్ చింతపండు పులిహోర ఎలాగో కలుపుకుంటాం, బట్ బియ్యప్రవ్వకు కలుపుకుంటే అది టిఫిన్ కింద వస్తుంది. ఇది ఆంధ్ర వాళ్ళ రెసిపీ అండి. బట్ నాకు అందరితో పరిచయం ఉండటం వల్ల నేను నేర్చుకున్న, మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అంతకుముందు నాకు అమ్మ చూపించింది ఏంటంటే పులుసు ఉప్మా అని చెప్పి విడిగా మగ్గించడం చూపించింది. ఆ విడిగా మగ్గించడం చాలా కష్టమైంది. సో వీళ్ళ దగ్గర నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఎప్పుడైనా ట్రై చేయండి తెలియని వాళ్ళకు. నీళ్లు మసిలిన తర్వాత 1కి 2 గిన్నెలో నీళ్లు వేయండి. బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం గీ వేయండి. ఆ తర్వాత రవ్వ వేసి ఇలా కలిపి ఆఫ్ చేసి కుక్కర్లో యాజ్ యూజువల్గా 3 విజిల్ రానియండి. ప్లేట్కి వేసి చల్లగా అయ్యే వరకు ప్లేట్ మీద పెట్టి ఉంటగా ఉన్నదంతా సపరేట్ చేయండి. నీళ్ళు ఎక్కువ వేస్తే ముద్ద అయిపోతుంది. చూడండి భక్షాలు టపర్వేర్లో పెట్టుకున్న మిగిలినవి 2 భక్షాలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే భక్షం చేసుకొని ఈ మామిడి పండ్ల సీజన్లో టపర్వేర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీకు వారం 10 రోజులైనా చేసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు వేరే దేంట్లో పెట్టుకోమని నేను చెప్పను, ఓన్లీ టపర్వేర్ మాత్రమే చెప్తున్నా. ఎప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని మ్యాంగో సీజన్లో మ్యాంగో జ్యూస్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. నాకు ఇష్టంగా ఉంది చేసుకోవాలని, కానీ టైం లేదు. చూస్తాను, ఇంకా నేను చేయలే. ఈ సీజన్లో చేస్తానన్న. నాకేం పెద్ద, మా పిల్లలు వద్దంటారు పండగలప్పుడే చెయ్యని, కానీ అయినా చేసి తినాలి అని ఒక ఆశ. మనకు ఏది ఆశ ఉంటే చేసుకొని తినాలండి. ఇంకోటి, నా వైరాగ్యం గిరాగ్యం గురించి మాట్లాడితే నీకు ఇంత డబ్బు పిచ్చేందుకు, వ్యాపారం ఎందుకు చేస్తున్నావు, మేమెవరం చేయట్లేదు కదా అని అనుకోవచ్చు. నాకు డబ్బు పిచ్చి ఎందుకంటే అండి, ఎవరిని చేయి చాచి నాకు 1 రూపాయి ఇవ్వమని అడగకూడదు. నాకు ఏది కొనాలన్నా ఏదైనా కానీ నేను నాలో ఉన్న ఆశ చంపుకోకూడదు. ఆశ చంపుకుంటే మళ్ళీ జన్మ ఎత్తి మనము మళ్ళీ ఆ ఆశ తీర్చుకోవటం కోసము మళ్ళీ మనిషి జన్మ ఎత్తి మనము సంసార జీవితము అనుభవిస్తాము. అన్ని కోరికలు చచ్చిపోయే లోపల మన మనసులో ఉన్న ప్రతి మంచి కోరికలు, చెడు కోరికలు కూడా ఉంటాయి అందరికీ. నేను మంచి కోరికలు చెప్తున్నా. కోరిక అంటే ఆ రెండిటికి సంబంధించి ఉంటుంది. సో ఏది మిగిలించుకోకూడదు, నేను తృప్తిగా పోవాలి, అది నా కోరిక అన్నమాట. ఇంకోటి ఏంటంటే, నా ఫ్యామిలీలో నా పిల్లలు ఫ్యూచర్లో నా పిల్లలకు ఎవరికి రుణపడి ఉండకూడదు. ఈరోజు నేను ఎవరితోనైనా సహాయం తీసుకుంటే నా పిల్లలు రుణపడి ఉండాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలామంది అలాగే చేస్తారు. తల్లిదండ్రులకు సాయం చేసినాం, నీకు విశ్వాసం లేదు అని అలా అనిపించుకోకూడదు నా పిల్లలు. అందుకే ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రతకడం కోసం మేము డబ్బులు సంపాదిస్తుంటానండి. సంపాదించిన డబ్బంతా అందరి దగ్గర ఇరక్కపోయింది. వాళ్ళు ఎవ్వరు ఇవ్వటం లేదు. వాళ్ళ కంఫర్ట్ లైఫ్లో వాళ్ళు బతికేస్తున్నారు, కానీ నా డబ్బు మాత్రం ఇవ్వటానికి చాలా కష్టపడుతున్నారు. తీసుకునేటప్పుడు మా ఆడపడుచు ఒకసారి చెప్పింది నాకు బాగా గుర్తు. తీసుకునేటోళ్ళు ఇలా చేయి చాచుతారంట, తర్వాత మనము చేయి చాచాలంట వాళ్ళ దగ్గర. ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఎంజాయ్ చేయండి, లేదా గోల్డ్గా కన్వర్ట్ చేసుకోండి. ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఈ రోజుల్లో మంచి అనేది అస్సలు పనికిరాదు. ఎంత డబ్బు నాశనం అయిపోయిందంటే, ఇప్పుడు మళ్ళీ నేను ఆ డబ్బు వచ్చే వరకు నా జల్సాలు ఆపుకొని కూర్చోలేను. నేను నా పిల్లలు పెద్దగా అయ్యేసరికి
వాళ్ళు జల్సాగా ఉండాలని సంపాదిస్తే ఇంకోళ్ళు జల్సా చేస్తున్నారు. అది ఎవరెవరు పేర్లు చెప్పాలన్నంత కసి ఉంది నాకు, కానీ చెప్పనండి. ఒకటి ఎవరేంటి అనేది, హైదరాబాద్లో 1,00,000 రూపాయలు సంపాదించుకుని వదిలేసరికి బెంగళూరు వచ్చేటప్పుడు ఆ 1,00,000 మళ్ళీ హైదరాబాద్లో వెనక్కి వెళ్ళిపోయి అక్కడే ఇరక్కపోయింది. బెంగళూరులో 5,00,000 సంపాదించింటి. అది కూడా వచ్చేటప్పుడు ఇక్కడ ఢిల్లీలో నన్ను అందరూ మోసం చేస్తారు అది ఇదని ఫ్రెండ్ చెబితే, ఢిల్లీకి నువ్వు పోయి ఏ బిజినెస్ చేయదు, మరసంగా ఉండు, చాలా మోసం ఉంటుంది అంటే అక్కడిదక్కడే ఇచ్చేసి వచ్చి అక్కడే పెట్టేశాను. వాళ్ళే తిని ఎంజాయ్ చేస్తున్నారు 5,00,000. ఇంకా నిజం చెప్పాలంటే పాపం మా ఆయన డబ్బు కూడా నేను 7,00,000 8,00,000 ఇరికిచ్చేసానండి. కొత్తగూడెంలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నారనేసి మంచి ఆవిడ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ పిల్లలు దాని గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళ కంఫర్ట్లో వాళ్ళు బతికేస్తున్నారు. చనిపోయిన ఆవిడని తిట్టుకోలేను, పిల్లలతో ఫైట్ చేయలేము. మా ఆయన డబ్బుని తీసుకుపోయి నేనే ముంచేసినాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎప్పుడు ఇంకోటి బెంగళూరులో ఇల్లు కొనాలని ఒకరికి ఇచ్చాము. 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడింత ఇస్తూనే ఉండి ఇంకొక 1,00,000 రూపాయలు ఇవ్వాలి, అది రాలేదు. ఈ ఫ్రస్ట్రేషన్ నన్ను వెంటాడుతుందండి. కష్టపడి రూపాయి తినక సంపాదించిన డబ్బంతా, మేమిద్దరం సంపాదించుకున్న డబ్బు అందరు తినేసినారని ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటే మళ్ళీ నాకు రేపు అనేది కావాలి కదా. మళ్ళీ మా ఆయన కష్టపడుతున్నాడు ఫీల్డ్ వర్క్లో, నేను మళ్ళీ వ్యాపారంలో దిగి మళ్ళీ కష్టపడుతున్నా. ఎందుకంటే అండి, మనం ఎవరి దగ్గరైనా చేయి చాచి అప్పుగా తీసుకున్నా కూడా అప్పుని కూడా ఏం చేస్తారంటే, అప్పులు కట్టినా కూడా దానం చేసినట్టు 1000 మందికి చెప్పుకుంటారనమాట. సొంత రిలేషన్ దగ్గర నేను బెంగళూరు ఇల్లు కొనాలని 7,00,000 3 నెలలకు వడ్డీ కింద తీసుకొని రూపాయిన్నర వడ్డీకి తీసుకొని 3 నెలలు మాట ప్రకారం నిలబెట్టుకొని తిరిగి ఇచ్చేసినాను. అప్పుడు నాకు తెలిసింది వాళ్ళు నన్ను చేతిలో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన సహాయానికి నన్ను చేతిలో పెట్టుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారని. అందుకే అప్పుగా కూడా ఎవరి దగ్గర తీసుకోకూడదు. మీకు ఈ బట్టలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, మనము వైట్ బట్టలకు ప్రతిసారి నీళ్ళు మందు పెడతాం కొన్న దగ్గర నుండి. ఎప్పుడైనా మా గురువు శిష్యులు చెప్పినారండి, కొత్త బట్టకు ఏంటి మీరు అలా బట్టకు నీళ్ళు మందు పెడతారు, పాతగైనాక పెట్టాలి అని. పాతగైనాక పెట్టడం వల్ల మళ్ళీ అది చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా కొత్త బట్టకు తెల్లగా ఉండగానే నీళ్ళు మందు పెట్టకండి, నల్లగా అయినప్పుడే నీళ్ళు మందు పెట్టాలి. ఎందుకంటే పిండిన తర్వాత కొత్త బట్ట ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ అలా పెట్టించేదన్నమాట నా చేత. ప్రతిరోజు కంపల్సరీ నీళ్ళు మందు పెట్టాలి, పెట్టకపోతే చాలా అడిచేదన్నమాట. నేనే వాషింగ్ మిషన్ అన్నీ వేసి బట్టలు ఆరేయటం అన్నీ చేసేదాన్ని. సో మీకు అప్పుడు అలా నేర్చుకున్నాను కనుక నేను పాతగైన తర్వాత బట్టకు మీరు నీళ్ళు మందు పెట్టి చూడండి, వైట్ బెడ్షీట్లు కానీ ఏదైనా, అది చాలా కాలం కొత్త బట్టలాగా మన్నికగా వస్తుంది. బట్ కొత్త బట్టకే పెట్టుకుంటా ఉంటే పాతగైన తర్వాత ఇంకా బట్ట పట్టుకోదండి నీళ్ళు మందు. ఇది నీళ్ళు మందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇదైతే తిక్కే దోశని బొరుగుల దోశ చూపించాను కదా, అది నాకు దోశ సరిగా రాలేదు అనుకోకండి. ఎందుకంటే మనకు 2-3 దోశలు సరిగా రావు. ఇది యాక్చువల్గా దోశ పెన్నం కాదు. మాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలిసిన మా ఆయనకు ఫ్రెండు, అతను మా దగ్గర ఐరన్ షీట్స్ ఉంటాయి, కట్ చేసి ఇస్తానని దోశకి ఇలా కట్ చేసి ఇచ్చారనమాట. సో ఇది అప్పటి నుండి నేను ఇదే వాడుతున్నాను. కొంచెం పల్చగా ఉంటుంది ఇది పెన్నము. బట్ నేను కాస్ట్ ఐరన్ కొనాలనుకుంటున్నాను. యూట్యూబ్లో అందరు చూపిస్తున్నారు కాస్ట్ ఐరన్ నాన్ స్టిక్ లాగా ఉంటుంది అని. బెంగళూరులో రోడ్డు మీద అమ్మేవాళ్ళండి. ఒకసారి నా కజిన్ చెప్పింది, కొని పెట్టుకో, నేను తీసుకుంటా, బాగుంటుంది, చాలా మందంగా ఉంటుంది అని. అంటే అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయింది. ఒకరోజు బేరం ఆడాను ఇంటి దగ్గర, 300 ఎంతో చెప్తే రేట్ ఎక్కువ అనేసి తీసుకోలేదు. ఎప్పుడైనా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళినప్పుడే ఆ కాస్ట్ ఐరన్ కొనుక్కోవాలి అనుకున్నాం. లేదా ఆన్లైన్లో నా మూడు చూసి ఎప్పుడైనా తెచ్చేసుకుంటా. ఇదేంటంటే పల్చగా ఉంటుంది కదండి, మధ్యలో కొంచెము షీట్ లాగా ఉంటుంది. ఇది మీకు ఇంత పెద్దగా ఉందిగా, ఇది తయారు చేసి ఇచ్చినారనమాట, ఐరన్దే. సో మా వాళ్ళకి అన్నిటికీ ఉల్లి కారమే ఉండాలి, తిక్కే దోశకు అని దేనికైనా. ఈ సీజన్లో పచ్చి కొబ్బరి వేసి పెట్టండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పెరుగుకు కానీ పులవదు. రుబ్బిన వెంటనే దాంట్లో ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసి పెట్టేయండి, అస్సలు పులవదండి నిజంగా. ఇడ్లీ పిండి అయితే బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా మీరు ఒక కొబ్బరి ముక్క వేసేసేయండి, తర్వాత మీరే చూస్తారు. ఇది ఆల్రెడీ చెప్పిన టిప్సే. ఏమవుతాయంటే టిప్స్ మర్చిపోతుంటాం మనం, విన్న టిప్స్ అయినా కానీ. నాకైతే ఎవరి వీడియోస్ అయినా ఒక 10-20 టిప్స్ ఒకే వీడియోలో చూస్తామా, అమ్మో బుర్రలు అసలు ఒక్కటి కూడా ఉండదు. మొన్న బాగుందండి, మొన్న ఎవరో
కొత్త అదే మనకు స్క్రీన్ పేజీ మీద వస్తాయి కదా యూట్యూబ్ సజెస్ట్ చేసిన ఛానల్ ఏదో వస్తే చూశాను. మా అన్నం మాడితే అంట వెంటనే నీళ్ళల్లో ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని అన్నం మాడినది గిన్నె దాంట్లో పెట్టేసి పైన ఉల్లి ముక్క కట్ చేసి పెట్టి మూత పెట్టేసి ఆ మాడు వాసన అసలు మిగిలిన అన్నానికి అంటుకోదని నాకైతే అది టిప్పు విన్నాక దాన్ని ఎవడన్నా అన్నం మాడగొట్టుకుంటాడా? మాడగొట్టుకోరు కదా. నాకేమైందంటే అనుకోకుండా ఆ రోజు అన్నం మాడిపోయింది. మీరు నమ్మరు, అసలు అంత అడుగు మాడిపోయింది. సడన్గా మాడు వాసన స్టార్ట్ అయితేనే వెంటనే ఆ టిప్పు గుర్తొచ్చి చల్లనీళ్ళల్లో పెట్టేశాను గిన్నెని తీసుకొని. తర్వాత ఆ ఉల్లిపాయ కట్ చేసి పైన పెట్టే టిప్పు గుర్తురాలా. ఇంకోటి ఏదో ఉంది అని ఆలోచిస్తున్నా ఎంతసేపటి గుర్తురాలా. సరేలే కనీసము వేడి తగ్గేసి మాడు వాసన ఉండదని పెట్టానండి. పై అన్నం ఏం మాడలేదు, కానీ కింద బాగా మాడిపోయింది. అంటే బాగా అంటే మన చాక్లెట్ కలర్లో అట్లా వస్తుంది, కొంచెం రెడ్డిష్ కలర్లో, లైట్ బ్రౌనిష్ కలర్లో. దాన్నంతా మేము నెయ్యి వేసుకొని తింటాము. నా పిల్లలు నవ్వుతుంటారు, నువ్వు మాడినన్నం నెయ్యి వేసుకుంటా. మాడడం కాదండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఎంజాయ్ చేశానండి ఆ రోజు నేను. ఎందుకంటే చిన్నప్పుడు మేము గుంటూరు వెళ్తున్నప్పుడు మా పిన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పెట్టేవాళ్ళు, గిన్నె వాడ్చేవాళ్ళు వాళ్ళు సపరేట్గా. అడుగున రోజుకొకరికి అట్లా మాడిన దాని మీద నెయ్యి వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అడుగున లైట్గా అన్నం వాడ్చిన తర్వాత సిమ్లో పెడితే లైట్గా వస్తుంది. మరి వాళ్ళు రోజు అలా పని కట్టుకొని చేసేవాళ్ళో తెలీదు. నాకు చాలా బాగా నచ్చేది క్రిస్పీగా. అందుకని ఇట్లా ఎప్పుడైనా ఎర్రగైతే ఎవరిని పడేని అని ఇప్పించుకొని నేనే తింటా. ఆ రోజు మొత్తము ఎంత పెద్ద అడుగు బేస్ అంతా నాకు వచ్చేసిందండి. ఎవరైనా ట్రై చేయండి. అడుగున లైట్గా మాడినది, మరి నల్లగా మాడిపోయినది కాదు. రెడ్డిష్ అయితే దానికి పై లేయర్ పీకితే అలా దోశలాగా లేసి వస్తుంది. నెయ్యి వేసుకొని తినండి, ఎంతో టేస్ట్గా ఉంటుందో. సో ఇంకా నేను దోశ అంతా మా ఇంట్లో దోశ ఎక్కువ తింటాం ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి. ఎందుకంటే మాకు బయట దొరకదు కదా. సో రెగ్యులర్గా దోశ చేసుకుంటూనే ఉంటాము. బట్ ఇంకో మ్యాజిక్ మీకు ఈ వీడియోలో సగం వీడియో వచ్చేసి ఆ కాలింగ్ బెల్ కొడితే నిన్న ఎడిటింగ్ ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా. దాంట్లో ఏం చెప్పాను, నేను బొబ్బట్టు చేసుకొని తినాలి కోరిక ఉంది అని చెప్పాను. ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకు నేను ఈ వీడియో ఎప్పుడు ఎడిటింగ్ చేశాను అంటే పొద్దున 7:30కి చేశాను. నేను ఆల్రెడీ బొబ్బట్టు పిండి తడిపేసి సూజీ అదే చిరోటి రవ్వ భక్షాల రవ్వని తడిపేసి వచ్చా. ఎందుకు తెలుసా? చేసుకోవాలి బద్ధకంగా ఉందని మీకు నిన్న వీడియోలో ఎడిటింగ్లో చెబితే భగవంతుడు మీకు చెప్పంగానే నాకు అది నెరవేరుతుందని చెప్తున్నాను. ఏంటంటే ఈరోజు మా చిన్నదాని ఫ్రెండ్ వస్తున్నారు, అందుకనేసి ఏదో ఒకటి చేద్దాము స్పెషల్గా. స్వీట్ ఇష్టం అన్నమాట. సో సడన్గా ఉండలేదా నిద్ర లేచినాను, ఆ చిరోటి రవ్వ తీసుకొని వచ్చి బొబ్బట్టు చేద్దాం, అదే భక్షం చేద్దాము. ఆ కొంచెం రవ్వ ఒక పిడికెడు రవ్వ ముందుది ఉండింది. మళ్ళీ ఎక్కువ వద్దులే, ఆ అబ్బాయికి ఒక్కరికి చేద్దాము, ఒక 2, మా చిన్నది 2, నాకు 2, మా ఆయనకు 2, పెద్ద పాపకు 2.